జాతీయ రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలను పార్క్ చేయడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గండేపల్లి మండలం తాళ్లూరు దాబా వద్ద 216 నెంబర్ జాతీయ రహదారిపై యాంటీ పార్కింగ్ లేజర్ సిస్టమ్ ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. 200 మీటర్ల రేంజ్ లో రోడ్డుకు ఇరువైపులా లేజర్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా లారీలు, కంటైనర్లు వంటివి నిలిపివేస్తే జీపీఎస్ సాంకేతికత ద్వారా సమాచారం తక్షణమే పోలీసులకు చేరుతుంది. వాహనాన్ని తొలగించే వరకు ఎరుపు రంగు దీపం వెలుగుతూ పోలీస్ సైరన్ హెచ్చరికల సందేశాలు వినిపిస్తూ ఉంటాయి. దీనివల్ల డ్రైవర్లు వాహనాన్ని వెంటనే తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రమాదకర కూడళ్లు, మలుపులు, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో కూడా ఈ వ్యవస్థను అమలు చేస్తామని సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. 2 నిమిషాలు టైం ఇస్తాం. ఇది ఒకవేళ ఏ కారణం చేతనో వాడు ఆగి మంచి బాటిల్ కొనుక్కోవడానికో లేకపోతే పలానా అడ్రస్ ఎక్కడ ఉందని అడగడానికో ఇలాంటివి ఏమన్నా కనుక ఉంటే 2 నిమిషాలు టైం ఇస్తా. 2 నిమిషాల్లో వాడు అంతా పాటు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అంతా సాఫ్, ఏం మాట్లాడు. 2 నిమిషాలు దాటిందా నేను అల్లరి మొదలు ఓపెన్ గా చెప్తున్నాను. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు నేషనల్ హైవే 16 మీద ఆగున్న వాహనాల వలన కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి కేవై సొల్యూషన్స్ మంగళగిరి శ్రీధర్ గారు విజయవాడ వారి చేత ఒక ట్రయల్ రన్ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైనా సరే హైవే మీద వెహికల్స్ ఆపితే కనుక యాంటీ పార్కింగ్ లేజర్ సిస్టమ్ ద్వారా కేఐ సొల్యూషన్ వాళ్ళు ట్రయల్ రన్ స్టార్ట్ చేస్తారండి. జగ్గంపేట సర్కిల్ లోని గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామం దగ్గర ఏదైనా వెహికల్ రాత్రి సమయంలో హైవే మీద కనుక రోడ్ మీద కనుక ఆపితే కనుక వెంటనే సైరన్ మోగి 4 ఆఫీసర్స్ ని అలర్ట్ చేయడం జరుగుతుంది. దీని వల్ల హైవే బ్లాక్ అవ్వకుండా హైవే మీద ఎటువంటి వాహనాలు నిలుపుదల చేయకుండా అలర్ట్ చేయటం, వాటిని తీసివేయటం జరుగుతుంది. ఇది కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు ఈ కాకినాడ జిల్లా NH16 పొడవున ఏర్పాటు చేయడానికి ట్రయల్ రన్ గా తాళ్లూరులో ఏర్పాటు చేశారు సార్. ఆల్రెడీ ఈ రోజు నుంచి ఇది ఫంక్షన్ లోకి వచ్చింది.